నమస్తే విటిఎల్ న్యూస్ కి స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ నిజాంపై పోరాడిన వాళ్ళు ధన్యులన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వారంతా చరిత్రలో నిలిచిపోతారంటూ హితవు బీజేపీతో పొత్తు వల్లే తనకు మెజారిటీ తగ్గిందన్న ఎంపీ కేసినేని తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వెల్లడి మహానాడుకి 3,000 మంది పోలీసులతో భారీ భద్రత అన్ని మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్న హోంమంత్రి చినరాజప్ప మహానాడు ద్వారా స్వర్గీయ ఎన్టీఆర్ కి ఘన నివాళి అర్పిస్తామన్న ఎమ్మెల్సీ మూర్తి రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ మహానాడు ప్రత్యేకమంటూ హితవు భద్రతా వలయంలో మహానాడు ప్రాంగణం అక్టోపస్ గ్రేహౌండ్ స్టీమ్స్ ని అందుబాటులో ఉంచామన్న సిపి యోగాన ఇక డీటెయిల్స్ చూస్తే నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడికి 3,000 మంది పోలీసులతో భారీ భద్రతా బందోబస్తు కల్పిస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మీడియాకు తెలియజేశారు. జిల్లాకు వచ్చే అన్ని మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు. రాజకీయ గొడవల్లో 300 మంది హత్యకు గురయ్యారని ప్రతిపక్ష నేత జగన్ గవర్నర్ కి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు. 300 మంది ఎక్కడ చనిపోయారో తెలపాలన్నారు. వైఎస్ హయాంలోనే రాజకీయ హత్యలు ఎక్కువ జరిగాయని ఫ్యాక్షనిజంని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై కేసు కొనసాగుతుందని స్పష్టం చేశారు. చాలా మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు రాష్ట్రం 3 సంవత్సరాలను కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. లా అండ్ ఆర్డర్ కూడా బాగా చేస్తున్నాం మేము. అయితే మొన్న ప్రకాశం జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో జరిగిన హత్యలు జరిగింది. దాని మీద కూడా మేము క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 3 సంవత్సరాల్లో కర్నూలు జిల్లాలో 3 సంవత్సరాలు మేము గవర్నమెంట్ తీసుకున్నాం. జూన్ 8కి 3 సంవత్సరాల్లో కూడా రెండు మాటలు వేసింది. అందులో కర్నూలు కూడా జరిగింది, అలాగే ప్రకాశం కూడా జరిగింది. నిన్న జగన్ గారు చెప్తారు మరి రాజకీయ హత్యలు జరిగిపోతున్నాయని చెప్పి గవర్నర్ని కలిసి వేరే 300 హత్యలు జరిగినాయని చెప్పారు. ఆ 300 ఎవరి టైంలో జరిగినాయండి? రాజశేఖర రెడ్డికి సేవలు జరిగిన ఇవన్నీ కూడా కాంగ్రెస్ టైంలో జరిగిన 300 హత్యలు. అవి కూడా దేశం కార్యకర్తలను మట్టుపెట్టిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఒక రాజకీయ కక్షలతో ఇది కూడా ఫ్యాక్షనిస్ట్ చనిపోయినా కూడా ఫ్యాక్షనిస్ట్ చనిపోయారు. ఆ పార్టీ ఖాతాలో 3 సంవత్సరాలు కంట్రోల్ చేసిన తర్వాత బయటపడిన తర్వాత జరిగింది. మేము కూడా బాధపడుతున్నాం, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం జరగకూడదు. తమ సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర ఎస్సీ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఇచ్చిన హామీ మేరకు మహానాడును అడ్డుకునే ప్రయత్నం విరమించుకుంటున్నామని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు జాంగా త్రిమూర్తులు అన్నారు. స్థానిక విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో త్రిమూర్తులు మాట్లాడారు. జిల్లాలో ఉన్న భూ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని జూపూడి చెప్పడం జరిగిందని అన్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ జీవో నెంబర్ 25ను తొలగించాలని, జీవీఎంసీ కార్పొరేటర్ల ఎన్నికలు తక్షణమే ప్రకటించాలని తెలిపారు. నిజమైన దళితులకు అందకుండా ఇతర వర్గాలు నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నాయని, వారిపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఒక అల్టిమెంట్ ఒకటి ఇచ్చాం. ఆ అల్టిమెంట్ని స్పందించి కొంతమంది ఎమ్మెల్యేలు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మాజీ వర్యులు జూపూడి ప్రభాకర్ రావు గారు మమ్మల్ని విజయవాడ పిలిపించి త్రిమూర్తులు గారు సమస్యలన్నీ పరిష్కారానికి సీఎం దృష్టి తీసుకెళ్తాం, మీరు అల్టిమెంట్ అనేది ఉపసంహరించుకోండి, అడ్డుకోవద్దని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన మా నాయకుడు కాబట్టి ఖచ్చితంగా మేము ఆయన మాట అక్షరాలా పాటిస్తాం. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినా కానీ, ఆయన టీడీపీ పార్టీ అయినా కానీ ఆయన మాల మహానాడికి చైర్మన్గా ఉన్నారు. ఆయనకు మేము పూర్తిగా
ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటామని, ఆయన కూడా మాకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటారని, ఎందుకంటే మా నాయకుడు కాబట్టి మేము నమ్ముతున్నాం. ఎవరన్నా అయితే మాత్రం ఉపసంహరించుకునే క్వశ్చనే లేదు. ఎమ్మెల్యేలు చాలామంది ఫోన్ చేశారు, కానీ ఆయన నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, మీరు కాదండి మా నాయకులు ఉన్నారు, వాళ్ళు చెప్తే మేము ఉంటాం కానీ మీ మాటలు నేను ఎందుకు నమ్మాలని చెప్పేసి కొంతవరకు ఆడ కూడా చెప్పడంలో వాళ్ళు వెనక్కి వెళ్ళి జూపూడి ప్రభాకర్ గారితో ఫోన్ చేయించి నన్ను రప్పించుకుని మాట్లాడడం జరిగింది. అందుకనే ఈ రోజుని మేము అది అడ్డుకోవట్లేదని, అడ్డుకునే కార్యక్రమం ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పేసి మాల మహానాడుగా మేము. రానున్న కాలంలో పారిశ్రామిక ప్రాంతాన్ని సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు HP-7 కోరమండల్ వంటి సంస్థలు మరింత ముందుకు రావాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి గణబాబు అన్నారు. జీవీఎంసీ 48వ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యి HP-7 CSR నిధులు 2,50,00,000తో కూడిన వంటి డస్ట్బిన్లు, పారిశుధ్య కార్మికులకు ఉపయోగించే గ్రాఫ్ట్లు, ఇతర వస్తువులను HP-7 సంస్థ అధికారుల చేతుల మీదుగా జోనల్ కమిషనర్ రమణమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవలే మల్కాపురంలో ఉన్నటువంటి గడ్డ నిర్మాణ పనులకు HP-7 సంస్థ 32 కోట్ల రూపాయలు అందివ్వడం జరిగిందన్నారు. మరల స్వచ్ఛ భారత్లో భాగంగా జీవీఎంసీకి పరికరాల డస్ట్బిన్లు అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, ఈడీ శర్మ, సిరం పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతంలో కూడా ఇప్పుడిప్పుడే చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు. ఇతరత్ర సంస్థలు మనం ఎన్టీఆర్ సుజిలో పెట్టుకుంటే అందులో కూడా దాదాపు ప్రతి వార్డులో ఒకటి తీసుకున్నాం. దాంట్లో కూడా మన సంస్థలు అన్నీ కూడా భాగస్వామ్యం అవుతున్నాయి. HPCL నుంచి కూడా మనం ఈ ₹2 ఈ 20 లీటర్ల వాటర్ అనేది కూడా మనం కొన్ని యూనిట్స్ సిటీకి ఇవ్వడం జరిగింది గతంలో. ఇప్పుడు దానికి మించి ఇప్పుడు ఈరోజు ఇట్లాంటి ప్రోగ్రామ్స్, ఈరోజు చాలా వరకు ఈ మౌలిక సదుపాయాలు ఈ కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కువ మంది ఉండేటువంటి నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో జనావాసాలు పెరిగే కొద్దీ ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ మనకి నిరంతరం పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఒకవైపు ఒక ఇయర్ వచ్చేటప్పటికి వచ్చే సంవత్సరం కేటాయించేటువంటి నిధుల్లోనే మనం ఈ నిధులు వెచ్చింపబడతాయని చెప్పేటువంటి మాటల నుంచి ఎట్లాంటి నిధులు పక్కన సంస్థల నుంచి కూడా డబ్బులు వస్తే డెఫినెట్గా అది వెంటనే మనకు ఉండేటువంటి అవసరాన్ని గుర్తించి మనం పనులు చేసుకునేటువంటి అవసరం. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతితో కూడిన ఈ మహానాడు విశాఖలో 15 ఏళ్ల తర్వాత జరుగుతోందని ఎమ్మెల్సీ MVVS మూర్తి అన్నారు. MVVS నివాసంలో మహానాడు కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ మహానాడుకు ప్రత్యేకత ఉందన్నారు. మహానాడులో ప్రతి తీర్మానం పార్టీ ద్వారా ప్రజలకు అందించే సేవకు జాతీయ స్థాయిలో టీడీపీ పార్టీ ఉనికిని దిశానిర్దేశంగా ఈ మహానాడు ఉంటుందన్నారు. జాతీయ స్థాయి నాయకులతో పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు 3 రోజుల పాటు మహానాడులో పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ SCCL విభాగం అధ్యక్షులు పుచ్చ విజయ్ కుమార్, సనపల్ల పాండురంగారావు, అన్నంరెడ్డి వాణి తదితరులు పాల్గొన్నారు. భారత్ జాతికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనేది ఈ విధానాలు అన్నిటి మీద కూడా ఉపన్యాసాలు ఉంటాయి, తీర్మానాలు ఉంటాయి. ఇవన్నీ కూడా 3 రోజులు 27వ తారీఖుని, 28వ తారీఖుని, 29వ తారీఖు 3 రోజులు కూడా సుదీర్ఘమైనటువంటి ప్రసంగాలు, సుదీర్ఘమైనటువంటి చర్చలు. ముందు చర్చలు ఉంటేనే విషయం తెలుస్తుంది. విషయ పరిజ్ఞానం పెరగడం కోసం చర్చలతో ప్రారంభమవుతుంది. దాని మీద అనేకమైన డిస్కషన్స్ చేస్తారు, అందరి అభిప్రాయాలు తేరుస్తారు. కడకు వచ్చిన తర్వాత ప్రతి దాని మీద కూడా ఆ రిజల్యూషన్స్ పాస్ చేసినప్పుడు మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఆ రిజల్యూషన్స్ కూడా పాస్ చేస్తారు. అవి తర్వాత రోజుల్లో అమలు జరుగుతాయి. ఇది ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎలక్షన్ల ముందు ఒక దిశ నిర్దేశం ఇచ్చేటువంటి మహానాడు 2017దే. దానికి అందరూ సమాయత్తం అవుతున్నాం. వేడి కూడా వెన్నెల్లా కనపడుతుందని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇక్కడ మా వాళ్ళు ప్రత్యేకంగా ఈ వేడిని ఎవరో కూడా అన్ని మతాల మధ్య సోదరభావం పెంపొందించడానికి, జాతీయ సమైక్యతను కాపాడేందుకు కులమతాలకు అతీతంగా యూత్ వెల్ఫేర్ సంస్థ పలు సేవా సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపడుతోందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ గుబ్లీ అన్నారు. డాబా గార్డెన్స్ VJF ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫారూక్ మాట్లాడారు.
సంస్థను ఏర్పాటు చేసి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్థ ద్వారా చేపట్టిన పలు సేవా కార్యక్రమాల వివరాలతో కూడిన బ్రోచర్ ఆవిష్కరించడం జరిగిందన్నారు. ప్రతి మతం మానవత్వాన్ని, శాంతిని ప్రబోధిస్తుందని, కొంతమంది సోషల్ మీడియాను వేదిక చేసుకుని మత ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు అజరుల్లా ఇషాక్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏ రకంగా అయితే రంజాన్ నెలలో యూత్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఒక పోస్టర్ అంటే ఒక బ్రోచర్ ని రిలీజ్ చేయడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవత్వం ఏదైతే మానవత్వం ఉందో, శాంతి ఏదైతే ఉందో, ఇది శాంతి అనేది నిలబడాలంటే గనక మనిషి అనేవాడు మతాల కన్నా ఎక్కువగా, మతాల కన్నా ప్రాముఖ్యతగా మానవత్వాన్ని కనుక ఎప్పుడైతే అతను స్వీకరిస్తాడో అప్పుడు మన భారతదేశం అనేది, ఎందుకంటే భారతదేశంలో మోర్ దెన్ 50% యూత్ ఉంది. ఈ యువశక్తి అనేది మోర్ దెన్ 50% ఉంది. శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా పదే పదే ఇదే మాటని ఆయన గుర్తు చేస్తుంటారు. ఈ భారతదేశంలో యువత ఎక్కువ ఉంది కాబట్టి ఈ యువ వాళ్ళ యొక్క మనసుల్లో కొన్ని విద్వేషాలను రెచ్చగొట్టడానికి కొన్ని సంస్థలు కానివ్వండి, లేకపోతే కొంతమంది వ్యక్తులు కానివ్వండి, ఎస్పెషల్గా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కొన్ని పనులు అనేది, కొన్ని వ్యాఖ్యలు అనేవి మనం అందరం చూస్తూనే ఉన్నాం. చాలా దారుణంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఏం లేకుండా ప్రతి మతం కూడా మానవత్వాన్ని నేర్పిస్తుంది, ప్రతి మతం కూడా శాంతిని నేర్పిస్తుంది అని చెప్పేసి ఏదైతే మన భగవద్గీత ఉందో, ఖురాన్ ఉందో, అదే రకంగా సిక్కులది గురు గ్రంథ సాహెబ్ ఉందో, అదే రకంగా మన క్రైస్తవ సోదరులది బైబిల్ ఉందో, ప్రతి దాంట్లో నుంచి కూడా కొటేషన్స్ తీసుకొని ఒక చిన్న అవగాహన అనేది ఒక సమాజంలో కల్పించాలన్న ఒక సదుద్దేశంతో ఈ యొక్క క్రీడల్లో ప్రతిభావంతులకు దేశ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుందనడానికి నగరానికి చెందిన క్రీడాకారులకు దక్కిన అరుదైన గౌరవమే ఉదాహరణ అని రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడారు. భువనేశ్వర్లో కిట్ వర్సిటీ నందు ఈస్ట్ జోన్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరపున జగదీష్ దుర్గాలకు ఆహ్వానం అందిందన్నారు. ఎటువంటి పక్షపాతం లేకుండా, తావు లేకుండా జడ్జీలుగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్కు పేరు ప్రఖ్యాతులు ఆర్జిస్తారని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటూ నూతనంగా ఎంపికైన రిఫరీలను ఉద్దేశించి మాట్లాడారు. భువనేశ్వర్ కిట్ యూనివర్సిటీలో ఈ నెల 19 నుంచి 21 తేదీ వరకు భువనేశ్వర్లో జరిగిన జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి దుర్గా గారు రెఫరీగా వెళ్ళారు. అలాగే ఆనంద్ బాలు గారు మా స్టేట్ సెక్రటరీ గారు కూడా ఆ పోటీలకి వెళ్ళడం జరిగింది. మరి అందులో దుర్గా గారికి ఈ నేషనల్ రెఫరీగా సర్టిఫికేట్ మరియు ఈ మెమెంటో గౌరవ మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈరోజు మా అసోసియేషన్ తరపు నుంచి ఇవ్వడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు మన విశాఖపట్నం జిల్లాలో ఎంతోమంది నేషనల్స్ ఈ కిక్ బాక్సింగ్ పోటీలే కాకుండా కబడ్డీ పోటీలు, స్పోర్ట్స్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మా అసోసియేషన్ తరపు నుంచి గౌరవ మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు. పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక సూయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక 23 మొక్కలు ఒకసారి విరిగినంత పురిటి నొప్పి భరించి జన్మనిచ్చినందుక పాములని తెలియక పాలిచ్చినందుక ఎందుకు మాపై పగా బ్యాక్ టు న్యూస్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ఈ నెల 25న జరుపుతల పెట్టిన నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని గాజువాక వైసీపీ సమన్వయకర్త తిప్పల్ నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గాజువాక టీఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఆ పార్టీ నాయకుడు మార్పూడి పరదేశీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు.
పార్టీ ఆదేశానుసారం ప్రజా సమస్యలను చర్చించేందుకు నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులు కార్యకర్తలతో ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. జూలై నెలలో అమరావతి వేదిక రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సమావేశాన్ని ప్రప్రదంగా విశాఖ జిల్లాలో గాజువాక నియోజకవర్గం నుంచే మొదలుపెట్టడం జరిగింది. రేపు సాయంత్రం 5 గంటలకి టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆ ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లీనరీ సమావేశాలు స్టేట్ వైజ్గా అన్ని నియోజకవర్గాల్లో 25 నుంచి జూన్ 5వ తారీఖు లోపల కంప్లీట్ చేయమని పార్టీ అధ్యక్షుల గారి ఆదేశాలు. అలాగే జిల్లా ప్లీనరీ సమావేశం కూడా 19, 20, 21 20, 21, 22 ఏదో ఆ 3 రోజుల్లో ఏదో రోజుని సెలెక్ట్ చేసుకొని జిల్లా ప్లీనరీ సమావేశాన్ని కూడా మోటార్ రంగ కార్మికులను నట్టేట ముంచడానికే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి సుబ్బారావు మండిపడ్డారు. ఈ మేరకు గాజువాక సిఐటియు కార్యాలయంలో చెలో విశాఖ 10వ మహాసభల గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూలికి వెళ్లే గాని పూట గడవని వాహన డ్రైవర్లపై కొత్త చట్టాన్ని తీసుకువచ్చి వారిపై మరింత పన్నులు వసూలు చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగదన్నారు. సమాన పనికి సమాన వేతనం రాకపోయినప్పటికీ డ్రైవర్లకు కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు కల్పించాలి, ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం వంటివి కల్పించాలని కోరారు. అలా కాకుండా అదనపు భారం వారిపై మోపడం దుర్మార్గమన్నారు. దీన్ని తిప్పికొట్టేందుకు జూన్ 4న విశాఖ వేదికగా జరిగే చలో విశాఖ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో ఈ చట్టాన్ని రద్దు చేసేదానికోసం భారతదేశంలో నుండి మొత్తం ట్రాన్స్పోర్ట్ 11 కోట్ల మంది కార్మికుల్ని సమీకరించి దీనికి వ్యతిరేకంగా పోరాడటం అనేది ఈవేళ ప్రధాన ఏజెండాగా ఆ మహాసభలో చర్చించబోతూ ఉన్నారు. ఈ యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే ఈ మహాసభకి చాలా ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున రేపు 4వ తారీఖు జరిగేటువంటి ర్యాలీ బహిరంగ సభలో పాల్గొని దీని నిరసన తెలియజేస్తే తప్ప భవిష్యత్తు కూడా ఈ పోరాటం కొనసాగితే తప్ప నరేంద్ర మోడీ ఈ యాక్ట్ మాత్రం మనం వెనకనెట్టడం సాధ్యం కాదు. ఈ యాక్ట్ నట్టకపోతే మాత్రం కార్మికుడికి భద్రత లేదు. ఏ చిన్న ప్రమాదానికి గురైనప్పటికీ కూడా కఠినమైనటువంటి శిక్షల పేరుతోటి కేవలం కార్మికులు వీధులు పాలు చేయడం కోసం కూడా ఈ దీంట్లో పొందుపరచబడింది. దీనికి వ్యతిరేకంగా జరిగేటటువంటి ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఈ మహాసభని కార్మికవర్గం మొత్తం విశాఖనగరంలోని కార్మికులు మొత్తం పాల్గొని బహిరంగ సభని ప్రదర్శనని జయప్రదం చేయాలని చెప్పేసి నేను గాజువాక డివిజన్ సిఐటిగా. పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీహరిపురంలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 45, 47 వార్డు వైసీపీ అధ్యక్షులు నాగేశ్వరరావు, పివి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ హాజరై మళ్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ప్రజలకు విశేష సేవలు అందించిన ఘనత మల్లా విజయప్రసాద్కి దక్కుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చేందుకు వైసీపీ పార్టీ సంసిద్ధంగా ఉందన్నారు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన టీడీపీ ప్రభుత్వానికి ప్రజలే సరైన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో మళ్ళీ మీ ప్రాంతానికి సేవలు అందించడానికి, మీ ఆశీస్సులతో మళ్ళీ శాసనసభ్యుడిగా మీకు సేవలు అందించేటువంటి సమయం కూడా దగ్గరలో ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన చూస్తా ఉన్నాం, పూర్తిగా అవినీతి, అక్రమాలు,
హత్యలు, మానభంగాలు ఈరోజు బీహార్ కంటే ఘోరంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తయారైందన్నటువంటి విషయంలో వేరే ఆలోచన లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. జరిగేది ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఈరోజు అలాంటి వ్యవహారాలు జరగట్లా. ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి స్వలాలోచన వాళ్ళది. ప్రజలు ఏమైపోయినా పర్లేదు, ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నా పర్లేదు, వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నా పర్లేదు, మన పని మనం చేసుకుంటే చాలు. ఇదంటే ప్రజాస్వామ్యం. ఆదరణ చూపించారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏ ఒక్క చిన్నది కూడా డిఫరెన్స్ లేకుండా అదే ఆప్యాయత, అదే ప్రేమ, అదే ఆదరణ చూపించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరించుకుంటాను. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు సమయం ముంచుకొస్తోంది. మరో 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో పార్టీ శ్రేణులు ఏర్పాట్లో తలమునకలై ఉన్నారు. మరోవైపు పోలీసు బందోబస్తు, సీఎం భద్రతా ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ టి యోగానంద్ మహానాడు వేదిక ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నగరంలో 3 రోజుల పాటు నిర్వహించే రాజకీయ సమావేశాల్లో భాగంగా నగరవాసులకు ట్రాఫిక్ పరమైన ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 3000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఆక్టోపస్, గ్రే హౌండ్స్ టీమ్స్ ను కూడా అందుబాటులో ఉంచుతున్నామని తెలియజేశారు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ సమావేశాలు జరుగుతున్నాయి. దానికి 27 ఉదయం ముఖ్యమంత్రి గారు 9:30 ఎయిర్పోర్ట్లో దిగి స్ట్రైట్ ఇక్కడికి గ్రౌండ్స్కి వస్తారు. దీనికి విస్తృతంగా మనం బందోబస్తు ఏర్పాట్లు అంటే లా అండ్ ఆర్డర్ సైడు, లా అండ్ ఆర్డర్ వైపు నుంచి, తర్వాత ట్రాఫిక్ పార్కింగ్, మన విశాఖ నగర ప్రజలకి ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా కూడా ప్లాన్స్ చేయడం జరిగింది. అట్లాగే నగరంలో చాలా చోట్ల చెక్ పోస్టులు పెట్టాము. ఈ రోజు నుంచి ఇంకా ఆ చెక్ పోస్టులు కొన్ని ఎక్కువ ఇంకా విస్తృతంగా పెట్టడం జరుగుతుంది. సుమారు 3000 పైబడి సిబ్బందిని మనం దీనికి వినియోగిస్తున్నాము. ఆక్టోపస్ టీమ్స్, గ్రే హౌండ్స్ టీమ్స్ కూడా ఈ బందోబస్తులో వాళ్ళు రెడీగా ఉంటారు, స్టాండ్ బై. తన ఐఐటి అనుభవం, పెద్దల సహకారంతో ఇంటర్ విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ స్టడీ ఇంటర్ యాప్ ద్వారా పరిచయం చేస్తున్నట్లు సూర్యచంద్ర పవన్ అన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. ప్రస్తుతం విద్యార్థులందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారని, దాని ద్వారానే తాను ఆవిష్కరించిన యాప్ ద్వారా ఇంటర్ ఎంపీసీకి అవసరమైన సబ్జెక్టును నేర్చుకోగలరని అన్నారు. త్వరలోనే ఆర్ట్స్ గ్రూప్ కూడా మెటీరియల్ తయారు చేసి ఈ యాప్లో పొందుపరచడం జరుగుతుందని అన్నారు. నేను ఈ స్టడీ ఇంటర్ యాప్ తయారు చేశాను. ఈ స్టడీ ఇంటర్ యాప్ ద్వారా పిల్లలందరూ ఫోన్లోనే వాళ్ళకు కావాల్సిన మెటీరియల్ అంతా చదువుకోవచ్చు. ప్రయాణ సమయంలోనూ ఇంకా మిగతా అంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఫోన్ అయితే చేతిలో ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాళ్ళు చదువుకోవచ్చు. బుక్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళడానికి కావచ్చు, కానీ ఫోన్ మాత్రం తీసుకెళ్ళడానికి అవుతుంది కాబట్టి ఫోన్లో నేను తయారు చేసిన స్టడీ ఇంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎవరైనా సరే కావాల్సిన టైంలో. ఎండనక వాననక నిత్యం ఎంత ఎండైనా తమ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులను చూసి గాయత్రి గ్రూప్ అధినేత బాలసుబ్రహ్మణ్యం మనసు చెల్లించిపోయింది. వివరాల్లోకి వెళ్తే గోపాలపట్నం బంక్ కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసుల దాహార్తిని తీర్చేందుకు తన వంతు సాయంగా గోపాలపట్నం ట్రాఫిక్ సిఐ కాంతారావు చేతుల మీదుగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మజ్జిగని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ కాంతారావు, గాయత్రి గ్రూప్ అధినేత బాలసుబ్రహ్మణ్యంలు మాట్లాడారు. నిత్యం ఎండలో విధులు నిర్వహిస్తున్న చోటు నుండి ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి పోలీసులదని కనుక వారి దాహార్తిని తీర్చేందుకు నేటి నుండి 30 రోజుల పాటు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తామని అన్నారు.
ఈరోజు ఈ గాయత్రి అధినేత బాలకృష్ణ గారు మా స్టాఫ్కి ఈ ఎండాకాలం అంతా కూడా పంపిణీ చేస్తాం. ఎవరైనా వాలంటీర్గా ఎవరైనా ఉంటే అన్నంత ట్రాఫిక్లో కష్టపడి ఎంతో పనిచేస్తున్నాం కాబట్టి మరోసారి సందర్భంగా ఓవైపు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు తేమగాలులు కనుమరుగవడంతో నగరంలో ఉక్కపోత సమస్య తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఠారెత్తిస్తున్న ఎండలతో ఉదయం పూట బయటకు వచ్చేందుకు ప్రజలు సాహసించడం లేదు. దీంతో పలు రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టేర్లో గరిష్టంగా 34.4, ఎయిర్పోర్ట్లో 37.2గా నమోదైంది. కనిష్టంగా చూస్తే వాల్టేర్లో 29.3, ఎయిర్పోర్ట్లో 28.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపై పోరాడిన వాళ్లు ధన్యులన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. వారంతా చరిత్రలో నిలిచిపోతారని వెల్లడి. బీజేపీతో పొత్తు వల్లే తనకు మెజార్టీ తగ్గిందన్న ఎంపీ కేసినేని. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వెల్లడి. మహానాడుకి 3,000 మంది పోలీసులతో భారీ భద్రత. అన్ని మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్న హోంమంత్రి చినరాజప్ప. మహానాడు ద్వారా స్వర్గీయ ఎన్టీఆర్ కి ఘన నివాళి అర్పిస్తామన్న ఎమ్మెల్సీ మూర్తి. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ మహానాడు ప్రత్యేకమని స్పష్టత. భద్రతా వలయంలో మహానాడు ప్రాంగణం, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ టీమ్స్ ని అందుబాటులో ఉంచామన్న సిపి యోగానంద్. ఇవే బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.